హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గుంటూరు స్పెషల్ నేతి దోశ అండ్ అలాగే కొబ్బరిపల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కొబ్బరిపల్లి చట్నీ చేయడానికి ముందుగా ఒక కడాయిలో ఒక 1 కప్ పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో మనం ఒక 1 కప్ పుట్నాలు వేసుకోవాలి. వేడి బాండీలో వేసుకుంటే అన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం వెచ్చగా అవుతాయి. దానివల్ల మనకి గ్రైండ్ చేసుకోవటం ఈజీ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో మనం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేస్ట్ చేసుకోవట్లేదు, మొత్తం అంతా పచ్చిమిరపకాయలే వేసుకుంటున్నాము. తర్వాత 1 ఇంచ్ చింతపండు, ఒక 1 కప్ కొబ్బరి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో వెల్లుల్లి వేయటం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. తర్వాత తిరగమాత కోసం ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత దీన్ని మొత్తాన్ని చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చట్నీ ఎప్పుడూ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, కచ్చాపచ్చాగా ఉంటే రుచి రాదు. సో ఇలా తిరగమాత వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ, దోశ, ఉప్మా ఏ టిఫిన్స్లోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు టిఫిన్ కంటే కూడా చట్నీనే ఎక్కువ తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కొబ్బరి కూడా మనం 1 కప్ వేసుకున్నాం కాబట్టి పల్లీలతో సమానంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేతి దోశ కోసం దోశ పిండి తీసుకున్నాను అండ్ అలాగే ప్యాన్ని హీట్ చేసుకొని మనము దోశని పల్చగా వేసుకోవాలి. నేతి దోశ ఎప్పుడు కూడా పల్చగా ఉంటుంది. పల్చగా వేసుకొని చిన్నది, మరి పెద్దది కాదు, చిన్నది వేసుకొని చక్కగా ఇంట్లో కాచుకున్న నెయ్యి 1 స్పూన్ తీసుకొని దోశ పైన అండ్ అలాగే చుట్టుపక్కల వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేతి దోశ కమ్మగా. సో 2 సైడ్స్ కాల్ చేసుకున్నాము, అయిపోయింది. చూసారు కదా, గుంటూరు స్పెషల్ నేతి దోశ అండ్ అలాగే కొబ్బరిపల్లి చట్నీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చట్నీ ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే సత్యాస్ వరల్డ్ ఛానల్ని మరిన్ని హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.